అనుదిన స్తుతి కీర్తనల గ్రంథం నుండి 1000 స్తుతులు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్తుతితో ఆరంభిద్దామా. స్తుతి. నిత్యము కనికరము చూపు దేవ, మీకు స్తోత్రములు. యథార్థమైన ధర్మశాస్త్రమును నియమించిన దేవ, మీకు స్తోత్రములు. నిర్దోషమైన ఉపదేశములు అనుగ్రహించు దేవ, మీకు స్తోత్రములు. నిర్మలమైన ధర్మము ఏర్పరిచిన దేవ, మీకు స్తోత్రములు. సత్యమైన న్యాయ విధులు గల దేవ, మీకు స్తోత్రములు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ధర్మశాస్త్రం అనున్నది ఒక వ్యక్తిని దేవునితో సరైన సంబంధంలో నడిపేందుకు ప్రత్యక్షపరచబడినది. మరియు ధర్మశాస్త్రం అనున్నది దేవుని గుణలక్షణాలను, సంకల్పాన్ని స్థిరపరిచే దేవుని నిజమైన వాక్యం. ఉపదేశములు దైవభక్తి గలవారికి ఆనందాన్ని కలిగించే మరియు నైతిక జీవితానికి సంబంధించిన స్పష్టమైన సిద్ధాంతాలు. ధర్మము అంటే దేవుని మార్గం వెతికే విశ్వాసులకు అధికారపూర్వకమైన మార్గదర్శకమైన వెలుగుకు మూలం. దేవుని ధర్మానికి సరైన స్పందన దేవునికి భయపడటమే. అది పాప జీవితం నుండి విడుదలనిస్తుంది. న్యాయ విధులు అంటే న్యాయాన్ని, నీతిని, మన జీవిత విధానాన్ని నిర్దేశించేవి. మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనునవి దేవుడు మన ముందే ఉంచాడు. సరైన మార్గాన్ని ఎన్నుకునే జ్ఞానాన్ని ప్రసాదించుమని మన దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, కృపతో రక్షించువాడా, మమ్ములను అందరికన్నా ఎక్కువగా ప్రేమించు దేవా, మీకు స్తోత్రములు. మేము నడవలసిన మార్గాన్ని, ధర్మాన్ని, విధులను, ఉపదేశములను మరియు ధర్మశాస్త్రాన్ని మాకు దయచేసిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చూపించిన మార్గంలో మేము నడుచున్నట్లుగా ఆశీర్వదించుమని ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్ను, హ్యాండ్స్ మినిస్ట్రీని, మమ్ములను దీవించుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.